పక్కన ఎవరు బాధపడి ఏదో ఏడుస్తున్నప్పుడు అడగండి వెళ్ళి, అమ్మ ఏమైంది, అక్క ఏమైంది, దాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళకి చెప్పడం, పక్కన వాళ్ళకి చెప్పడం, అవసరాన్ని మన చుట్టుపక్కల చెప్పడం అనేది సహాయం చేయండి. ఎందుకంటే చదువుకుంటున్న పిల్లలు కదా, భవిష్యత్ కాలంలో మీరు కూడా పెద్దోళ్ళు అవుతున్నప్పుడు 10 మందికి ఆధారంగా ఉండాలి. మరి ఆశ్రమం నడుస్తున్నారు మరి మేడం గారు, మరి మనలాంటి వాళ్ళందరూ తయారు చేయడానికి గొప్ప ఆశయాలతో అర్థమైందా. మరి చిన్నప్పుడు కష్టపడి చదువుకొని ఈ రోజు డాక్టర్ అయ్యారు మరి చరణ్ గారు. అదే మీరు కూడా అదే ఆదేశాలతో రావాలి, అదే మైండ్తో మీరు కూడా ఉండాలి. మంచి డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలి, దేశానికి ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. మీరు మళ్ళీ గొప్పగా పెద్దవాళ్ళు ఇట్లాంటి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళంతా కూడా మీరు మీ మార్కులాగా స్ఫూర్తిగా మంచి మంచి సేవా కార్యక్రమాలు అనుకుంటే మీరు ఇక్కడ ఏర్పడినటువంటి మేడం గారికి కావచ్చు, చరణ్ గారికి అందరూ కూడా మీకు హ్యాపీగా ఉంటుంది. సరేనా? ధైర్యంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏంటి అబ్బాయిలు తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ